అందరికీ నమస్కారం అండి. మంగళగౌరి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతం పార్వతీదేవికి అంకితం చేయబడింది. మంగళగౌరి పూజ, శ్రావణ మంగళ గౌరీ పూజ అనేది వివాహిత స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు భర్త యొక్క దీర్ఘ జీవితం కోసం దీనిని నిర్వహిస్తారు. 5 స్త్రీలను పిలవాలి మరియు తాంబూలం సమర్పించాలి. ఇది శ్రావణ మాసంలో మంగళవారాలలో ఆచరిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళగౌరి పూజను దాదాపు 5 సంవత్సరాల పాటు నిర్వహించాలి. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల స్త్రీకి మంచి మరియు చెడు సమయాల్లో కలిసి ఉండే మంచి భర్త లభిస్తాడు. వ్రత కథ గురించి తెలుసుకుందాం. అనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్ళై చాలా కాలమైన సంతతి కలగని కారణంగా ఈశ్వరుడు గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, 5వ తనం లేని కూతురు కావాలా అని అడిగాడు. అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే ఇమ్ము అని ప్రార్థించారు వారు. తదాస్తు అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వరప్రభావం వలన ఆ చిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది. తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరును విలపించింది. లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకువెళ్ళమని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు. అప్పుడు ఆమె, తండ్రులారా, మాటలు రానిదే మానవుడు కాలేడు గనుక మా శిశువు నోరారా అమ్మా నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైనాక గైకొమ్మంది. సరే అని వెళ్ళిపోయారు కింకరులు. ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలుచుకుని దుఃఖించసాగింది. తల్లి విచారిస్తున్నందున తెలుసుకున్న బిడ్డ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగగా ఆమె జరిగినదంతయు వివరించింది. విషయం తెలుసుకున్న ఆ బాలుడు, అమ్మా, ఎలాగూ అల్పాయుష్కుడినయ్యాను, 10 కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వాళ్ళిద్దరూ కాశీ వెళ్తూ మార్గమధ్యంలో ఒక పూల తోటలో బస చేశారు. అదే వేళకు ఆ పూల తోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరి రాజు కూతురు ఆమె చెలుల మధ్య తగువు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజుకూతురు, నాకీ రాత్రి పెళ్లి కాపోతూ ఉంది. అదీగాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు, ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు. రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది. అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్లి కుమారునికి సుస్థిగా ఉన్నందున పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెళ్లివారి నుండి కబురు వచ్చింది. వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టం లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళగౌరి కనిపించి, అమ్మాయి, ఈ రాత్రే నీ భర్తకు పాము గండం ఉంది. జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది. ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోముకొండను తీయబోయింది. అది అందని కారణంగా వరిని తొడపై నిలిచి ఆ కుండను దింపి పామునందులోకి పట్టి ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టిగా వాసిన కట్టు కట్టి మరలా అటకపై భద్రపరిచి తాను నిశ్చింతంగా నిద్రపోయింది. తెల్లవారే వేళ మేనమామ వచ్చి పెండ్లి కుమారుడిని నిద్రలేపి తనతో కాశీ తీసుకువెళ్ళిపోయాడు. కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి
పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళి కట్టినవాడే తన భర్త అని ప్రకటించింది. ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. అసలు ఆ కాశీకి పోయినవాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు. అందుకు ఆ చిన్నది, తండ్రి, నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి, నేను ఆ సంవత్సరం అంతా తాంబూలం దానం చేస్తాను, అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూల దానం ఇయ్యసాగింది. ఇంకొన్నాళ్లలో సంవత్సరం పూర్తవుతుందనగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెళ్తూ మధ్య మార్గంలోనే పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడ సత్రంలో భోజనాలు చేశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూలదానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి అతని చేతిని పట్టుకొని, ఇతడే నా పెనిమిటి అని ఎలుగెత్తి పలికింది. పెద్దలందుకు రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరి చెప్పిన పాము విషయం చెప్పి, అటు తర్వాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారు పామే కనిపించింది. అన్ని రుజువులు సరిపోవడం వలన పెద్దలు ఆమె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకును ఒక భరణిలో భద్రపరిచి ఇచ్చింది. అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందులే సేవలు చేసేవారు కానీ క్షేమం అడిగేవారు లేక నిత్య దుఃఖితులై ఉన్నారు. అటువంటి సందర్భంలో పెళ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్రదంపతుల వద్ద వెళ్ళి, మీ కష్టాలు తీరాయి, మీ కుమారుడు రాజవైభవాలతో మీకు కోడల్ని తీసుకువస్తున్నాడు అని చెప్పారు. ఆ మాటతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహాసం చేస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. జరిగింది తెలుసుకొని వాళ్ళు ఆనందించారు. కానీ కొడుకుని కోడలిని చూసుకున్న అదృష్టం లేనందున దిగులు పడగా రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకును అత్తమామల కళ్ళకు పూసింది. అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి కొడుకును కోడల్ని చూసుకొని సంబరపడిపోయారు. ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా, ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడగగా శ్రావణ మంగళవారపు నోము అని చెప్పిందామె. అది మొదల ఊరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకొని తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళగౌరి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దీర్ఘక్షమ శివధాత్రి స్వాహ స్వధా నమస్తుతే. రేపు తప్పనిసరిగా లలిత సహస్రనామాలు చదవండి. శుభమస్తు.